హాయ్ అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఇంకొకటి వచ్చేసి మనకి క్రాచెట్లో కూడా వస్తుంది. కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. అలాగే ఈ కలెక్షన్ మీరు కొనకపోయినా నచ్చింది అనుకోండి, లైక్ కానీ కామెంట్ కానీ చేస్తే నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఏ ఫ్యాబ్రిక్స్ నచ్చుతున్నారు, ఎలాంటివి తీసుకురావాలి నెక్స్ట్ టైంకి అనేసి కొంచెం ఐడియా అనేది వస్తుంది నాకు కూడా. అందుకే ఇప్పుడు మరీ చెప్తున్నాను. అలాగే రీసెంట్గా మీరు అన్ని వీడియోస్ కూడా చూస్తున్నారు కదా, సూరత్లో ఉండే వీడియోస్ చేస్తున్నామండి. రిఫరెన్స్ డ్రెస్సెస్ ఏం చూపించట్లేదు కాబట్టి కొంచెం మీరు కోఆపరేట్ చేస్తేనే నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి. ఇక్కడ కూడా టైలర్ దొరికితే నేను స్టిచ్చింగ్ చేయించే చూపిద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే హైదరాబాద్కి పంపించేశాను టైలర్కి. అవి కొన్ని స్టిచ్ చేసి పాపకి వేసి ఫొటోస్ పంపించమని కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా పంపించాను. కాకపోతే కొంచెం ప్రాసెస్ అనేది లాంగ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడే టైలర్ దొరికితే ఇంకా బెటర్గా ఉంటుంది. నేను కూడా వేసుకోవడానికి ఉంటుంది, చిన్న పాపకు వేయొచ్చు, అలా కూడా ఫొటోస్ దించవచ్చు అనేసి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఇప్పుడున్న పనులకి ఇంకా వెతకడం కూడా కొంచెం టైం పట్టేలాగా ఉంది. అప్పటి వరకు మాత్రం ఫ్యాబ్రిక్స్లోనే చూపిస్తానండి. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇవైతే మనకి షేడెడ్లో వస్తుందండి. ఫ్యాబ్రిక్ మొత్తం కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి కంప్లీట్ షేడెడ్లో వచ్చింది. ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా గ్రాండ్గా వచ్చిందండి. పైన అయితే మనకి కనకాంబరం కలర్ లాగా వచ్చి కిందికి వచ్చేసరికి మంచి రాణి పింక్ కలర్లో వచ్చింది. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి గ్రాండ్ డిజైన్తో వచ్చిందండి. మొత్తం కూడా మనకి పైన బూటా డిజైన్ థ్రెడ్ వర్క్తో ఇలా వచ్చింది. మల్టీ కలర్ థ్రెడ్ అనేది మనకి మల్టీ కలర్ వచ్చింది కాబట్టి స్టిచ్చింగ్ ఇలా వచ్చింది. చాలా బాగుందండి ఎంబ్రాయిడరీ కూడా. అలాగే కింద వచ్చేసరికి బూటా డిజైన్ అనేది హైలైట్ అవుతూ వెళ్తుంది. మిర్రర్ వర్క్ ఇలా అవుట్లైన్ లాగా వచ్చేసి ఫ్లవర్ బొకే లాగా వచ్చిందండి. ఇక్కడ మనకి మిర్రర్స్, పైన వచ్చేసరికి థ్రెడ్ వర్క్. ఈ మిర్రర్స్ కూడా మనకి పేపర్ మిర్రర్స్ ఏం కాదు, మంచి ప్లాస్టిక్ మిర్రర్సే. మొత్తం కూడా ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది. కంప్లీట్గా షేడెడ్ అండి. లైట్ కలర్ నుంచి డార్క్ కలర్, మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా షేడెడ్లో అండి. లైట్ టు డార్క్ వచ్చిందనమాట. పైన అంతా లైట్ వస్తుంది, కిందికి వచ్చేసరికి మనకి రాణి పింక్ కలర్తో ఇలా హైలైట్ అయింది. చాలా బాగుందండి, యూనిక్గా అనిపించింది. ఇప్పటివరకు చూపించిన దాంట్లో కొంచెం యూనిక్గా ఉంది. కింద అనేది మనకి బార్డర్ లాగా కంటిన్యూషన్గా వచ్చింది. పైన చిన్న సైజులో ఉంది కదా, కిందికి వచ్చేసరికి మనకి ఇంక్రీజ్ అయ్యేసరికి కొంచెం బార్డర్ లుక్తో వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్తో మనం లాంగ్ ఫ్రాక్స్ లాగా, షార్ట్ ఫ్రాక్స్ లాగా, లెహంగాస్ లాగా నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా వచ్చిందండి. చాలా బాగుంది. నాకు చూపించడం కూడా ఎగ్జాక్ట్గా రావట్లేదు, ఎందుకంటే ఇది మన ప్లేస్ కాదు. నాకు ఇంకా టేబుల్స్ అవన్నీ కూడా అవైలబుల్గా లేదు కాబట్టి నాకు వీలైనంత వరకు మ్యాక్సిమం చూపిస్తున్నానండి. దీంట్లో మాత్రం కొంచెం అడ్జస్ట్ కావాలి ఈ 1 మంత్ వరకు. మొత్తం ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్గా ఉంటుంది, క్వాలిటీ బాగుంది. అలాగే మనకు వచ్చిన ఎంబ్రాయిడరీ కూడా డిఫరెంట్ లుక్తో వచ్చేసింది. చాలా యూనిక్గా ఉందండి డిజైన్. అలాగే ఇందులో అయితే 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఒకవేళ మీరు ఇది లెహంగా లాగా డిజైన్ చేసుకోవాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్లో మనం బ్లౌజ్ కానీ యోక్ పార్ట్ కానీ యూజ్ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. ఒకవేళ ఇదే ఫ్యాబ్రిక్తో మనం లాంగ్ ఫ్రాకు, అనార్కలి కుర్తీస్ అలా నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు. 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్ రన్నింగ్ అండి. ఇది బార్డర్ పళ్ళు కానీ అలా ఏమీ ఉండదు కాబట్టి ఎన్ని మీటర్స్ అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్కి బ్లూ కాంబినేషన్లో వచ్చింది, రాయల్ బ్లూ. అంటే పైనుంచి మనకి షేడెడ్ లాగా వచ్చింది కాబట్టి డిఫరెంట్ లుక్తో ఉంది. మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను, వేసుకొని కూడా చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇలా మనము మొత్తం డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. లైట్ నుంచి డార్క్ వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసరికి మనకి స్కై బ్లూ ఇంకా మిడిల్లోకి వచ్చేసరికి ఈ 2 మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుందో అలా వచ్చింది. కిందికి వచ్చేసరికి మనకి నేవీ బ్లూ వచ్చేసిందండి. ఇక్కడ వర్క్ చూడండి సేమ్ ఉంటుంది, థ్రెడ్ వర్క్, మిర్రర్ వర్క్. ఇక్కడ మనకి 3 లైన్స్లో వచ్చాయి, పైకి వస్తున్న కొద్దీ మనకి 2 లైన్స్తో, అలాగే ఇక్కడ ఓన్లీ థ్రెడ్ వర్క్తో అలా మనకి ఇలా వచ్చిందనమాట. పైనుంచి కిందికి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది డిజైన్ అనేది. హైలైట్ అయింది, చాలా డిఫరెంట్గా ఉందండి. కలర్ కాంబినేషన్స్ కూడా 2 కలర్స్కి 2 కలర్స్ చాలా బాగున్నాయి. అందరికీ యూజ్ అయ్యే విధంగానే ఉన్నాయండి. జార్జెట్ కాబట్టి ఎవర్ గ్రీన్, ఎప్పటికైనా బోర్ అనిపించదు, వాష్ చేసిన ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే సేమ్ జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే మల్టీ కలర్లో క్రాచెట్ అండి. ఇది కూడా మొత్తం జార్జెట్ మీద వస్తుంది, మల్టీ కలర్లో తెప్పించాను.
డ్రెస్సెస్ కాకుండా సింపుల్గా బ్లౌజ్ లాగా డిజైన్ చేసుకుంటాం అనుకున్నా కూడా ఇందులో మనం ఏ కలర్ అయినా ప్లెయిన్ శారీ తీసుకొని బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. మల్టీ కలర్లో లాంగ్ ఫ్రాక్ బాగుంటుందండి. ఇప్పుడు నేను వేసుకున్న లాంగ్ ఫ్రాక్ కూడా మల్టీ కలరే, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్తో వచ్చింది కదా. అలానే ఇది కూడా అనమాట, జార్జెట్ మీద మొత్తం క్రాచెట్ వర్క్ వస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న సీక్వెన్స్ మనకి ఇలా హైలైట్ అయింది, మూమెంట్లోనే కనిపిస్తుంది. మొత్తం డిజైన్ అనేది ఆల్టర్నేట్గా మొత్తం కలర్స్ అంటే మనకి ఇక్కడ రెడ్, బ్రిక్ రెడ్, ఆనియన్ పింక్, ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్తో వచ్చింది. ఇందులోనే ఇంకా 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. కొంచెం చేంజెస్తో మనకి 3 కలర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మనకి ఎక్కువగా లావెండర్, వాయిలెట్ అనేది ఇలా హైలైట్ అవుతుంది కదా. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్ అనేది హైలైట్ అయ్యిందనమాట. ఇందులో సేమ్ పింక్, బ్లాక్ అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఆరెంజ్ షేడ్ మాత్రమే కొంచెం హైలైట్ అయ్యింది. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. కొంచెమే డిఫరెన్స్ ఉన్నాయండి. మనకి మ్యాచింగ్గా ఒకవేళ కావాలనుకుంటే ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మొత్తం ఇలానే వస్తుంది. బార్డర్ కానీ పళ్ళు కానీ ఏమీ ఉండదు. ఇలా మనకి ఎల్లో, బ్లాక్, పింక్, ఆరెంజ్, రెడ్ కాంబినేషన్స్ మొత్తం కూడా మల్టీ కలరే. ఇది డిజిటల్ ప్రింట్ అండి, మెన్షన్ చేస్తున్నాను అందుకే. డిజిటల్ ప్రింట్ అంటే మీరు కళ్ళు మూసుకొని వాష్ చేసుకొని ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. కలర్ షేడ్ అవ్వడం, డల్ అవ్వడం అలా ఏమీ ఉండదు. డిజిటల్ ప్రింట్కి నార్మల్ ప్రింట్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి. అలాగే ఇందులో ఇంకొక షేడ్ అయితే ఉంది లైట్ కలర్స్తో, ఇది కూడా మీకు చూపిస్తాను. ఇందులో మనకి బేబీ పింక్, వైట్ కాంబినేషన్స్ అనేవి హైలైట్ అయ్యాయి. కొంచెం లైట్ కలర్ లాగా కనిపిస్తుంది. చూడండి, సింపుల్ కుర్తా లాగా డిజైన్ చేసుకున్నా కూడా బాగుంటుంది. పెప్లమ్ టాప్ కానివ్వండి, లేదంటే క్రాప్ టాప్ కానివ్వండి, ఎలా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. మంచి వర్క్తో వచ్చింది. కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఇక్కడ మనకి ఎక్కువ వైట్, పింక్, బ్లాక్, ఆరెంజ్ అన్ని కలర్స్ వచ్చాయి. కానీ వైట్ అనేది మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది లైట్ కలర్స్తో. 3 కలర్స్ అయితే ఉన్నాయండి ఇందులో. మనకి చాలా బాగున్నాయి. రన్నింగ్లో ఉంటుంది కాబట్టి ఎన్ని మీటర్స్ అయినా తీసుకోవచ్చు, 1 మీటర్ దగ్గర నుంచి. ఇంతే అండి ఈరోజు కలెక్షన్ అయితే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఒకవేళ పర్చేస్ చేయకపోయినా సరే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్రెడీ నా కస్టమర్స్ అయితే మీ ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో చెప్పండి, నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.